మన కష్టాలు మన కష్టాలేనా? కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం. కానీ నిజానికి మనవి కష్టాలంటారా? ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్ళి తామరతూడులో దాక్కున్నాడు. నహుషుడు శాపం వలన తొందరగా మాడిపోయాడు. సత్యహరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాటి కాపరిగా ఉండలేదా? హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు. పాండవులు అడవుల పాలయ్యారు. వేరే వారి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు, వంటలు వండారు, సేవ చేశారు. నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు. దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు. రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది. శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అనేక మంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు ఎందరో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దాడులు చేశారు. చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. ఆయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణి అర్జునుడు చితిపేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది. సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి శరీరం వదిలింది. పెళ్ళైన మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతిదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్నికీలలో ఆహుతైపోయింది. ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు. అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్న చిన్ని కష్టాలు కూడా ఓ లెక్కంటారా? కానే కాదు. ప్రతీది కాలం నిర్ణయిస్తుంది. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. అది కష్టమైనా సుఖం అయినా ఓపికతో ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, లక్ష్యాన్ని సాధించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.